తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. రేపు ఉదయం 11:30 టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్ధమైంది. అటు తిరువనంతపురంలో ఉన్న గవర్నర్ నుంచి పిలుపు కోసం టీవీకే శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్తో పాటు వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే ఈ మద్దతు వెనుక కాంగ్రెస్ పెట్టిన షరతులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీజేపీతో సంబంధం ఉన్న పార్టీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలోకి ఆహ్వానించకూడదని టీవీకేకు కాంగ్రెస్ స్పష్టం చేసినట్లుగా సమాచారం. టీవీకే మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 47 మంది ఎమ్మెల్యేలతో 40 మంది విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే ఎమ్మెల్యేల మధ్య విభేదాల నేపథ్యంలో సమావేశాన్ని రద్దు చేసి పార్టీ అధినేత పళనిస్వామి తెలిపారు. తమిళనాట రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. రేపు ఉదయం 11:30 టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, మరి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏ పార్టీలు ఏ మేరకు ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్, తమిళనాడు రాజకీయాల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనాన్ని సృష్టించాలని చెప్పుకోవచ్చు. నటుడు విజయ్ అధ్యక్షతన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించి మరికొన్ని గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే అడుగులు అయితే వేస్తా ఉంది లక్ష్మీనాథ్. అయితే అక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే టీవీకే అధినేత విజయ్ రేపు తమిళనాడు కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందన్నట్టుగా అయితే మనకు ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఏదైతే ఈ ప్రమాణ స్వీకారం వేడుక ఉందో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం అనేది ఒక వేదిక అయితే కాబోతున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నట్టుగా టీవీకే కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా టీవీకే నాయకులంతా కూడా అక్కడ మొత్తం కూడా ఏర్పాటు అయితే చేస్తున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ ఓవరాల్ గా సీట్ల బలం చూసుకుంటే తమిళనాడులో ఓవరాల్ గా 234 స్థానాలు ఉన్నాయి. అందులో టీవీకే పార్టీ విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే మాత్రం 118 సీట్లు ఉండాల్సిన అవసరం అయితే ఉంది లక్ష్మీనాథ్. కాకపోతే అక్కడ చూసుకుంటే 10 సీట్లు తక్కువ వచ్చినాయి. అంటే అతిపెద్ద పార్టీగా అవతరించింది, అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. 10 సీట్లు అయితే తక్కువ కావడం జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా టీవీకే విజయ్ కి ఇతర పార్టీల మద్దతు అయితే అవసరం అయితే అక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో చూసుకుంటాం. ఇందులో ముందుగా కాంగ్రెస్ పార్టీ. సో డిఎంకే కూటమి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ డిఎంకే కూటమి నుండి బయటకు వచ్చి విజయ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు అయితే వాళ్ళు ఏర్పాటు అయితే చేస్తున్నారు. కాకపోతే బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీలని ప్రభుత్వంతో వారికి ఎలాంటి పదవులు కూడా పెట్టకూడదు అన్నటువంటి ఒక షరతు అయితే విధించినట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. కాకపోతే ఇది కేవలం ప్రచారం మాత్రమే, అఫీషియల్ గా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. సో మేము మీకు సపోర్ట్ చేస్తాము, టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మా కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇస్తుంది, కాకపోతే బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీలను చేసుకోకూడదు అనేటువంటి ఒక షరతు అయితే పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నడుగా ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది లక్ష్మీనాథ్. ఇదే విధంగా వామపక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. టీవీకి ఇప్పటికే సిపిఐ మద్దతు అయితే కోరింది. అటు చూసుకుంటే అయితే అనిల్, ప్రధానంగా ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పినా ఒకవేళ రాష్ట్ర సౌలభ్యం దృష్ట్యా ఒకవేళ అన్నాడీఎంకేకి కూడా సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం లేకపోలేదంటారా? అంటే ఇక్కడ చూసుకుంటే అన్నాడీఎంకేలో ఇప్పటికే ఒక భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్గత విభేదాలు అయితే అక్కడ కలుగుతా ఉన్నాయి. ఆ పార్టీకి చెందినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు సుమారు 30 నుండి 40 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పళనిస్వామి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆ అధినేతకు పైన ఒత్తిడి అయితే తెస్తున్నారు. మేము టీవీకేకు మద్దతు ఇస్తాము అని చెప్పేసి అన్నాడీఎంకే పార్టీ నుండి 40 మంది ఎమ్మెల్యేలు, సుమారు 40 మంది ఎమ్మెల్యేలు
మేము టీవీకే పార్టీలో చేరిపోతాము, ఐ మీన్ మద్దతు ఇస్తాము, వాళ్ళ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి పళనిస్వామిని మీరు ఒప్పుకోవాలని చెప్పేసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో అన్నాడీఎంకేలో వారందరూ కూడా ప్రస్తుతం ఒత్తిడి చేస్తున్నట్టుగైతే తెలుస్తా ఉంది లక్ష్మీనాథ్. అయితే ప్రధానంగా ఒకవేళ కనుక అలా వెళితే విజయ్ ఎన్డీఏ కూటమికి వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా? అదే జరిగింది ఇక్కడ ఖచ్చితంగా విజయ్ ఏదైతే తను పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, అదేవిధంగా తన భావజాలం కావచ్చు, తన ఏదైతే మేనిఫెస్టో ఉందో, అదే విధంగా తన ఓవరాల్ తన టీవీకే పార్టీ భావజాలం అంతా కూడా అది బీజేపీకి అగైనెస్ట్ గా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు లక్ష్మీనాథ్. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కూడా మేము వ్యతిరేకంగా ఉన్నాము, బీజేపీతో మా ఫైట్ అన్నది కూడా తను ఎన్నో రకాలుగా స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే టీవీకే విజయ్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి కేవలం 10 సీట్లు మాత్రం అవసరం ఉన్నాయి. ఆ 10 సీట్లలో కేవలం కాంగ్రెస్ పార్టీ నుండి, అదేవిధంగా వీసీకే పార్టీ నుండి, వామపక్షాల పార్టీ నుండి కొన్ని సీట్లు తీసుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎన్డీఏతో కలిస్తే మాత్రం కలిస్తే ఒకవేళ విజయ్కి పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ బడ్జెట్ విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో తమకు రాష్ట్రానికి మేలే. కాకపోతే అక్కడ ఓవరాల్ గా పెత్తనం అంతా కూడా ఢిల్లీ పెద్దలదే ఉంటది, మా ప్రాంతీయ పార్టీకి ఇక్కడ ఏం ఉండదని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉన్నట్టుగైతే తన భావజాలం కావచ్చు, తన మాటలు అయితే మనకు ఇక్కడ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది లక్ష్మీనాథ్. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు చూపినా కూడా ఇప్పుడు కూడా ఢిల్లీ వైపు వెళ్ళే అవకాశం లేకపోలేదంటారా? కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోదా? మరోవైపు ఇంకొక క్వశ్చన్ లేవనెత్తుతున్నారు ఎవరైనా కూడా, డిఎంకేకి ఎప్పటి నుంచో కూడా ఇద్దరు కూడా మంచి మిత్రులు కాంగ్రెస్. ఇప్పుడు కన్నా తాత్కాలిక అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ కన్నా ఇలా సపోర్ట్ చేస్తే రేపొద్దున భవిష్యత్తులో కాంగ్రెస్కి డిఎంకేకి చెడిపోయే అవకాశం లేదంటారా? ఎస్, అంటే ప్రస్తుతం విజయ్ ఆలోచిస్తుంది ఏంటంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. అది కూడా అతి తక్కువ సీట్లు కాబట్టి, ఒక 10 సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అటు కాంగ్రెస్ అదేవిధంగా వామపక్షాలు సపోర్ట్ తీసుకుంటా ఉన్నాడు. అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ అధికారంలో ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా అతను తీసుకోకుండే కాకపోవచ్చేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఢిల్లీలో ఉన్నటువంటి వారి మద్దతు తీసుకున్నట్టయితే, ఎన్డీఏ కూటమి మద్దతు తీసుకుంటే సో పెత్తనం వాళ్ళవుతుంది. ఆ పదవులు ఇచ్చే విషయంలో కూడా వాళ్ళదే అక్కడ మ్యానిపులేట్ చేస్తారు. సో మాది ఏమి ఉండదనేటువంటి ఉద్దేశం అయితే ఉన్నట్టుగైతే కల్పిస్తా ఉంది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ అనిల్. ఓకే. Letter and spirit. The INC is determined